వివిధ రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు ఇస్తున్న కొన్ని ఆదేశాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యక్తం చేస్తున్న వ్యాఖ్యలు, వెల్లడిస్తున్న అభిప్రాయాలు సంచలనంగా ఉంటున్నాయి. కొన్ని సందర్భాలలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కటువుగాను ఉంటున్నాయి. సదరు వ్యాఖ్యలను పరిశీలిస్తే సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైన వారు హైకోర్టు న్యాయమూర్తులుగా ఎలా నియమితులయ్యారు అన్న సందేహం కలగడం సహజం. అయితే అలాంటి వారిని కూడా సుప్రీంకోర్టు కొలీజియమే ఎంపిక చేసినందున ఎవరిని తప్పుపట్టాలి? తాజాగా ఒక హత్య కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. పర్వర్టెడ్ ఆర్డర్ అని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ హయాంలో సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన ఐపీఎస్ అధికారి సంజయ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంపై కూడా సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. బెయిల్ విచారణ దశలోనే పూర్తి స్థాయి ట్రయల్ నిర్వహించినట్టుగా 49 పేజీల ఆదేశాలు జారీ చేయడం ఏమిటి అని సుప్రీంకోర్టు నిలదీసింది. అక్రమ మైనింగ్ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం హైదరాబాద్ లోని సిబిఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ 7 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. దాదాపు 13 ఏళ్ల విచారణ తర్వాత సిబిఐ కోర్టు ఈ తీర్పు వెలువరించగా హైకోర్టు మాత్రం ఒకే రోజు గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్ పై విచారణ చేసి బెయిల్ మంజూరు చేయడమే కాకుండా సిబిఐ కోర్టు తీర్పుపై స్టే కూడా విధించింది. ఇలాంటి సందర్భాలలో కింది స్థాయి న్యాయ వ్యవస్థలో నైతికత చచ్చిపోదా అన్న అనుమానం కలుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు కాగా నోట్ల కట్టలు తగులబడిన ఉదంతంలో అభిశంసనకు గురి కాబోతున్న ఢిల్లీ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నోట్ల కట్టలు దొరికినంత మాత్రాన ఒక వ్యక్తిని నిందితునిగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నిస్తున్నారు. అవినీతి కేసులలో రెడ్ హ్యాండెడ్ గా దొరకడం అంటే నోట్ల కట్టలు అందుకోవడమే కదా సిబిఐ, ఏసీబీ అధికారులు. అలాంటి సందర్భాల్లోనే కదా నిందితులను అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు వర్మ సంధిస్తున్న ప్రశ్న ప్రకారం వారు నిందితులు కారన్నమాట. ఆయన అంతటితో ఆగకుండా తనపై చర్య తీసుకునే అధికారం కానీ, విచారణ జరిపే అధికారం కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేదంటూ సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేశారు. న్యాయ వ్యవస్థపై కుట్రలు జరగకుండా నిరోధించడానికి, వ్యవస్థ ఔన్నత్యం కాపాడడానికి రాజ్యాంగంలో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ప్రత్యేక రక్షణలు కల్పించారు. ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే ఈ రక్షణలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని సామాన్య ప్రజలకు అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు తగులబడడాన్ని యావత్ దేశం గమనించింది. అయినా ఆయనను అభిశంసించాలని పార్లమెంటును కోరే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉండదా? సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన వారినే కదా కేంద్రం, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా రాష్ట్రపతి ఆమోదం కోసం సిఫారసు చేస్తుంది. ఏదైనా పదవిలో నియమితుడైన వ్యక్తి తప్పు చేస్తే చర్య తీసుకునే అధికారం, అథారిటీకే మిగతా వ్యవస్థలలో ఉంటుంది. ఒక్క న్యాయ వ్యవస్థలోనే ఈ వెసులుబాటు లేదు. 5 ఏళ్లకోసారి ప్రభుత్వాలను మార్చే అధికారం ఓటర్లకు ఉంటుంది. అంటే తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 5 ఏళ్ల తర్వాత ప్రజలు తిరస్కరించవచ్చు. అవినీతి, అనైతిక చర్యలకు పాల్పడిన న్యాయమూర్తులను తొలగించాలంటే ప్రస్తుతానికి పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం ఒక్కటే మార్గం. రాజ్యాంగ నిర్మాతలు సదుద్దేశంతో న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రక్షణ ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం మన దేశంలో న్యాయ వ్యవస్థ ప్రతిష్ట మసకబారుతోంది. ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం సడులుతోంది. తప్పు చేసిన కింది స్థాయి న్యాయాధికారులపై చర్య తీసుకునే అధికారం హైకోర్టులకు ఉంది. అదే హైకోర్టు తప్పు చేస్తే మాత్రం చర్య తీసుకోకూడదట. ఈ రక్షణ వల్లనే కదా న్యాయ వ్యవస్థలో పెడధోరణులు చోటు చేసుకుంటున్నాయి. ఉపరాష్ట్రపతి పదవికి ఇటీవలే రాజీనామా చేసిన జగదీప్ ధన్కర్ ఈ విషయంలో తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తం చేయడం చూసాం. ఫలానా కేసులో హైకోర్టు ఆదేశాలు, తీర్పులు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాలలో వ్యాఖ్యానించింది. అయితే సదరు ఆదేశాలు, తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులు మాత్రం నిక్షేపంగా ఉంటారు. న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, రాజ్యాంగ నిర్దేశితాలకు భిన్నంగా
తీర్పులు ఇచ్చిన సందర్భాలలో సర్వోన్నత న్యాయస్థానమైన దాన్ని సరిదిద్దే పరిస్థితి ఉండాలి కదా. నాపై విచారణ జరపడానికి నువ్వెవరివి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే అభిశంసన తీర్మానం ఎదుర్కోబోతున్న యశ్వంత్ వర్మ ఎలా అనగలుగుతున్నారు? ఇలాంటి వారిని కట్టడి చేయడానికైనా వ్యవస్థలో కొన్ని మార్పులు అవసరమని ప్రజలు భావించడం తప్పు కాదు కదా. తప్పు చేస్తే చర్యలు ఉంటాయన్న భయం ఉంటేనే కదా ఏ వ్యవస్థ అయినా బాధ్యతగా ఉంటుంది. నేనేం చేసినా నన్ను విమర్శించకూడదు, నాపై ఎవరు చర్యలు తీసుకోలేరు అనే అపరిమిత ధీమా ఏ వ్యవస్థకు కూడా మంచిది కాదు. సుప్రీంకోర్టు తప్పు పడితే పరిస్థితి ఏమిటి అన్న కనీసపు వెరపు హైకోర్టులకు ఉండాలా వద్దా? నటుడు దర్శన్ విషయంలో గాని, ఐపీఎస్ అధికారి సంజయ్ విషయంలో గాని హైకోర్టులు అనుచితంగా బెయిల్ మంజూరు చేశాయని సుప్రీంకోర్టు భావించినప్పుడు సదరు ఆదేశాలు ఇచ్చిన వారు నిక్షేపంగా ఉండవచ్చా? తెలియదు. అదేమంటే న్యాయమూర్తులను ఏమీ అనకూడదు అని చట్టంలో ఉందంటారు. న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడాల్సిందే. అయితే న్యాయ వ్యవస్థకు మచ్చ తెస్తున్నది, ప్రతిష్ట దిగజారుస్తున్నది ఎవరు? ప్రజలు కాదు కదా, న్యాయ వ్యవస్థలో ఉన్నవారే కదా అందుకు బాధ్యులు. ఇవాళ ఈ దేశంలో మిగతా వ్యవస్థలన్నీ విశ్వసనీయతను కోల్పోయాయి. ఒక్క న్యాయ వ్యవస్థ మాత్రమే అంతో ఇంతో విశ్వసనీయతను నిలుపుకుంది. పలు కీలక సందర్భాల్లో ఆయా న్యాయస్థానాలు వెలువరించిన కీలక తీర్పుల వల్ల న్యాయ వ్యవస్థ ఔన్నత్యం ఇనుమడించడమే కాకుండా న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగిన విషయం కూడా వాస్తవం. నిజానికి న్యాయ వ్యవస్థ సక్రమంగా నిజాయితీగా వ్యవహరిస్తే అన్ని వ్యవస్థలు గాడిలోనే ఉంటాయి. న్యాయ వ్యవస్థపై ఇటు పాలకుల్లో అటు ప్రజల్లో భయం పోకూడదు. లేని పక్షంలో అరాచకం ప్రబలుతుంది. అంటే న్యాయ వ్యవస్థపై ఎంతటి గురుతర బాధ్యత ఉందో అర్థమవుతోందా? మిమ్మల్ని జీతాలకు పనిచేసే మిగతా వారిలా సమాజం చూడడం లేదు. మిలాడ్ అంటే నా ప్రభువా అని కోర్టులలో న్యాయమూర్తులను సంబోధిస్తారు. ఈ దేశ పౌరులకు న్యాయ వ్యవస్థపై విశ్వాసం పోతే మీరు ఎవరికి ప్రభువులు అని ప్రశ్నించడానికి ఎంతో సమయం పట్టదు. ఆ మధ్య నాగపూర్లో ఒక న్యాయాధికారి తప్పుడు ఆదేశాలు జారీ చేయడంతో ప్రజలు ఆయన వెంట పడ్డారు. హెల్మెట్ పెట్టుకొని పారిపోయారు. న్యాయ వ్యవస్థ గౌరవం పెంచేది తుంచేది న్యాయమూర్తులే, న్యాయమూర్తుల తీర్పులే. న్యాయమూర్తులు సక్రమంగా ఉంటే వారి ఔన్నత్యాన్ని రాజకీయ నాయకులు కూడా దిగజార్చలేరు. కాబట్టి మీ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మీ లార్డ్స్.